వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగ్. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని విమర్శించి ఆయన పార్టీకే చెందిన పార్లమెంటు సభ్యుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు దేశద్రోహి అయ్యారు. అలా అని సిఐడి విభాగం చీఫ్ సునీల్ కుమార్ తీర్మానించారు. అప్పటి వరకు ఈ సునీల్ కుమార్ నేతృత్వంలోని సిఐడి పోలీసులు ఎవరికన్నా గుణపాఠం నేర్పాలంటే ఏదో ఒక ఫిర్యాదు పుట్టించేవారు. రఘురామకృష్ణంరాజు విషయంలో దాని అవసరం లేదని భావించారు. సుమోటోగా కేసు నమోదు చేశారు. పనిలో పనిగా తమకు గిట్టని 2 న్యూస్ ఛానళ్లపై కూడా దేశద్రోహం కేసు పెట్టారు. అదును చూసి హైదరాబాద్ నివాసంలో ఉన్న ఎంపీని ఉన్నపలాన ఎత్తుకొచ్చేశారు. ఆ రోజు ఆయన పుట్టినరోజు. అంతటితో ఆగారా? లేదు. రాత్రికి ఎంపీ గారికి పోలీసు దెబ్బ రుచి చూపించారు. భారతదేశ చరిత్రలో ఒక పార్లమెంట్ సభ్యుడిపై పోలీస్ కస్టడీలో 3rd డిగ్రీ ప్రయోగించడం బహుశా ఇదే మొట్టమొదటిసారి. అసలు డ్రామా ఆ తర్వాత మొదలైంది. రఘురామకృష్ణంరాజును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచినప్పుడు సిఐడి కార్యాలయంలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారని ఆయన ఫిర్యాదు చేశారు. ఆయన అరికాళ్లపై నల్లగా కమిలిన పోలీసు మార్కు దెబ్బలు కనబడుతున్నాయి. వాటిని ఆయన మేజిస్ట్రేట్కు చూపించారు. ఎంపీని ఆసుపత్రికి తీసుకువెళ్ళమని మెజిస్ట్రేట్ ఆదేశించారు. దేశద్రోహానికి పాల్పడిన రఘురామకృష్ణంరాజు తనకు తాను గాయాలు చేసుకుని పోలీసులు కొట్టారని చెప్పగల గొప్ప నటుడని వైసీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. తర్వాత హైకోర్టు విచారణ సందర్భంగా అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి డాక్టర్లు ఇచ్చిన మెడికల్ రిపోర్ట్ ప్రకారం ఎంపీ ఒంటిపై దెబ్బలు ఏమీ లేవే అని అన్నారు. తెల్లటి పాదాలు నల్లగా కమిలిపోయి కనపడుతుండగా ప్రభుత్వాన్ని నడిపించే పార్టీ ప్రతినిధి, ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించే న్యాయవాది చెప్పిన మాటలవి. జగన్ నేతృత్వంలోని యంత్రాంగం రఘురామకృష్ణంరాజు హక్కులను హరించడానికి అడుగడుగునా ప్రయత్నించింది. వైద్య సహాయం అందకుండా ఆయన్ను జైలుకు పరిమితం చేసేందుకు శాయశక్తులా కృషి చేశారు. దీనికోసం రోగి ఆరోగ్యానికి తప్ప మరి దేనికి పూచి పడకూడదని వైద్యులతో కూడా తప్పుడు రిపోర్టులు రాయించారు. మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులను, హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కారు. చివరికి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో రఘురామకృష్ణంరాజుకు సరైన న్యాయం జరగదని సుప్రీంకోర్టుకు అర్థమైంది. రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలన్న మెజిస్ట్రేట్ ఉత్తర్వులను అమలు చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశించిన తర్వాత కూడా రఘురామకృష్ణంరాజును ప్రభుత్వం జైల్లోనే ఉంచింది. ఇక ఎవరికైనా అర్థం కానిదేముంది? సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వైద్య పరీక్షలు ఒక న్యాయాధికారి సమక్షంలో జరగాలని, ఆ న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంతకన్నా చిన్నతనం ఏమన్నా ఉంటుందా ఒక రాష్ట్ర ప్రభుత్వానికి? రఘురామకృష్ణరాజు ఒంటిపై గాయాలు ఉన్న విషయాన్ని మిలిటరీ ఆసుపత్రి నిర్ధారించింది. పారిశ్రామికవేత్త అయిన రఘురామకృష్ణంరాజు వైసీపీ టిక్కెట్పై నరసాపురం ఎంపీగా గెలిచిన తర్వాత పార్టీ నాయకత్వంతో ఆయన హనీమూన్ ముగిసిపోవటానికి ఎక్కువ కాలం పట్టలేదు. దీనికి కారణాలు చాలా ఉన్నాయేమో కానీ కొన్ని పరిణామాలు కొట్టొచ్చినట్లు కనపడతాయి. రఘురామకృష్ణంరాజును పార్లమెంట్లో సబార్డినేట్ లెజిస్లేషన్ కమిటీ చైర్మన్గా నియమించారు. అది జగన్కి ఏమాత్రం మింగుడు పడలేదని రఘురామకృష్ణంరాజు అంటారు. తాను ప్రధాని మోడీని కలవటం, ప్రధాని తనను అందరి ముందు ఆప్యాయంగా పలకరించడం కూడా జగన్ జీర్ణించుకోలేదని ఆయన నాతో అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో తప్పనిసరిగా ఇంగ్లీష్ మీడియంలో చదవాలన్న నిర్ణయాన్ని ఆయన లోక్సభలో వ్యతిరేకించారు. అది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రాష్ట్రంలో ఇసుక ధర కొండెక్కటంపై కూడా మీడియాతో మాట్లాడారు. వీటి పర్యవసానంగా వైసీపీ నాయకత్వం రఘురామకృష్ణంరాజుకు నోటీసులు ఇచ్చింది. పక్కలో బల్యం లాంటి ప్రత్యర్థిని చేజేతులా కొని తెచ్చుకుంది. పార్టీలో 1 నుంచి 10 వరకు తానే అన్న జగన్ వ్యవహార శైలి ఈ జగడానికి మూలం. ఏ ప్రాంతీయ పార్టీలోనైనా అధినేతదే పూర్తి పెత్తనం. కానీ వైసీపీలో జగన్ దానిని తారాస్థాయికి తీసుకువెళ్ళారు. రఘురామకృష్ణంరాజుకు చొరవ ఎక్కువ, దూసుకు వెళ్ళే రకం. తాను చెప్పిన ఒకరిద్దరు తప్ప పార్టీ ఎంపీలు ఎవరూ ఢిల్లీలో నోరు మెదపకూడదంటూ ముఖ్యమంత్రి గీసిన చట్రంలో ఇరుక్కునే రకం రఘురాజు కాదు. దాంతో సహజంగానే ఘర్షణ తలెత్తింది.
రఘురామకృష్ణంరాజు తల వంచటానికి సిద్ధం కాకపోవటంతో అనర్హత వేటు వేయించాలని చూశారు, కుదరలేదు. ఈలోపు రాజుగారు రచ్చబండ అనే పేరుతో ప్రతిరోజు మీడియాను పిలిచి జగన్ సర్కారును ఉతకటం మొదలుపెట్టారు. అన్నిటికీ మించి జగన్ బెయిల్ రద్దుకు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పగ రగిలింది. దేశద్రోహం కేసు పుట్టుకొచ్చింది. ప్రభుత్వ పెద్దల ప్రత్యర్థులను ఎవరిని అరెస్టు చేసినా శుక్రవారమే అరెస్ట్ చేయాలని సిఐడి వారు ఒక నియమం పెట్టుకున్నారు. శని ఆదివారాలు కోర్టులు పనిచేయవు కాబట్టి రఘురామకృష్ణరాజును కూడా అలాగే ఓ శుక్రవారం, అది కూడా ఆయన పుట్టినరోజు నాడు అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆ రోజు రాత్రి సిఐడి కార్యాలయంలోనే ఎంపీ పడుకుని ఉన్న గదిలోకి 5 వ్యక్తులు ప్రవేశించారు. కళ్ళు మాత్రమే కనిపించేలా ముఖాలకు రుమాలు కట్టుకుని ఉన్నారు. వారిలో సునీల్ కుమార్ను తాను గుర్తించానని, కానీ ఎందుకైనా మంచిదని గుర్తించనట్లే ఉండిపోయానని ఈ పుస్తకం కోసం నేను రఘురామకృష్ణరాజుతో మాట్లాడినప్పుడు చెప్పారు. ఆయన చెప్పిన దాని ప్రకారం మంచంపై పడుకున్న తన కాళ్ళు కట్టేసిన 2 వ్యక్తులు, ఒకరు కర్రతో ఒకరు రబ్బరు బెల్టుతో వంతుల వారీగా అరికాళ్లపై బాదారు. మధ్యలో లేపి నడిపించారు. ఒకరు గుండెలపై బలంగా కూర్చునేసరికి ఏకంగా మంచం విరిగిపోయింది. సునీల్ కుమార్ ఈ మొత్తం వ్యవహారాన్ని వీడియో కాల్ ద్వారా ఎవరికో చూపించడం తాను గమనించానని, అవతల ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనే విషయం తర్వాత తెలిసిందని రఘురామకృష్ణంరాజు నాతో అన్నారు. సిఐడి కస్టడీలో తనపై జరిగిన అఘాయిత్యాన్ని రఘురామకృష్ణంరాజు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకువెళ్లారు. తన హక్కులకు కలిగిన ఘోర పరాభవంపై ఆయనకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. దాదాపు 3 ఏళ్లు కావస్తుంది, కానీ స్పీకర్ కార్యాలయం ఇంతవరకు దానిపై స్పందించలేదు. సిఐడి కస్టడీలో తన మీద జరిగిన అకృత్యంపై సిబిఐ విచారణ ఆదేశించాల్సిందిగా కోరుతూ రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 1.5 ఏడాది కాలక్షేపం చేసిన తరువాత సుప్రీంకోర్టు హైకోర్టుకు వెళ్లాల్సిందిగా ఆయనకు సూచించింది. ఆ ప్రకారమే రఘురామకృష్ణరాజు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇంకా విచారణకే రాలేదు. తాజాగా ఆయన సీఎం జగన్ నుంచి, ఐపీఎస్ అధికారులు సునీల్ కుమార్, సీతారామయ్యల నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందంటూ ప్రధానమంత్రి మోడీకి లేఖ రాశారు. అత్యున్నత చట్టసభ అయిన లోక్సభ సభ్యుడు ఒకరిని పోలీసులు పట్టుకెళ్ళి ఇష్టానుసారం కొడితే కేసు ఉండదు. ఆపై ఆ సభాపతి కూడా స్పందించరు. న్యాయ వ్యవస్థ ఆదుకునేందుకు ముందుకు రాదు. కొట్టిన కాకీలు, తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిన వైద్యులు ఎంచక్కా ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు. ఇది భారతదేశంలో వ్యవస్థల పనితీరు. మెజిస్ట్రేట్ ఉత్తర్వుల ప్రకారం రమేష్ హాస్పిటల్లో వైద్య పరీక్షలు చేయించాలని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించినప్పుడు రమేష్ ఆసుపత్రికి పంపటం అంటే తెలుగుదేశం పార్టీ ఆఫీసుకు పంపటమేనని అడిషనల్ అడ్వకేట్ జనరల్ సుధాకర్ రెడ్డి బరితెగించి వ్యాఖ్యానించారు.